హే గాయ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో పైథాన్ లాంబ్డాస్ అండ్ అరేస్. పైథాన్ లాంబ్డాస్ అంటే ఇట్ ఈస్ ఎ స్మాల్ అనానిమస్ ఫంక్షన్ అనమాట లాంబ్డాస్ అంటే. అండ్ ఇట్ క్యాన్ టేక్ ఎనీ నంబర్ ఆఫ్ arguments but can only have one expression. లాంబ్డా అనేది ఫంక్షన్స్లో ఒక అనానిమస్ ఫంక్షన్. అది కెన్ టేక్ ఎనీ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నా ఓన్లీ వన్ ఎక్స్ప్రెషనే ఉంటుంది. లాంబ్డాస్ డెఫినేషన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సింటాక్స్ చూద్దాం లాంబ్డాస్కి. లాంబ్డా లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ సింటాక్స్ ఏంటంటే లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఇస్ టు ఎక్స్ప్రెషన్. ఇదే సింటాక్స్, లాంబ్డాస్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ చూద్దాము. సపోజ్ x ఈక్వల్ టు లాంబ్డా ఏ అనేది ఆర్గ్యుమెంట్. అక్కడ నెక్స్ట్ a+10 అనేది ఎక్స్ప్రెషన్. ప్రింట్ x(5) అంటే a5 అని ఇస్తున్నాం అక్కడ మనము. ఇప్పుడు రన్ చేస్తే 5+10 15 ప్రింట్ అయింది. అక్కడ ఏ తీసుకున్నాం ఆర్గ్యుమెంట్. ఒక్క ఆర్గ్యుమెంట్ కాదు, ఎన్ని ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకోవచ్చు. అక్కడ ఏ ప్లేస్లో 5 ఇచ్చాం, x(5) అనేది. a = 5 అని ఇస్తే 5+10 ఎంత? 5+10 15 కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 15 అని ప్రింట్ అయింది. అక్కడ ఏ ప్లేస్లో మనం a,b,c ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అయినా తీసుకోవచ్చు. బట్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక్కటే, a+b+c, a×b×c ఇలా ఒక్క ఎక్స్ప్రెషన్ని మనం అక్కడ రాయగలం x = లాంబ్డా దగ్గర. దిస్ ఈజ్ ద డెఫినిషన్ ఆఫ్ లాంబ్డా. అండ్ ఇప్పుడు చూడండి, ఆర్గ్యుమెంట్స్ మనం ఎన్నైనా తీసుకోవచ్చు కదా. సపోజ్ ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం, a, b అనేది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ a×b అనేది సింగిల్ ఎక్స్ప్రెషన్, a×b అనేది ఇచ్చాము. ఇప్పుడు aకి bకి వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి x(5, 6) a వాల్యూ 5, b వాల్యూ 6. 5 × 6 = 30. ఇది ప్రింట్ అయింది. ఇలా మనం లాంబ్డాస్ని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఆర్గ్యుమెంట్ a, b, c 3 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. అండ్ ఎక్స్ప్రెషన్లో a+b+c ఇచ్చాము. c వాల్యూ వచ్చి 2 ఇచ్చాము. ఇప్పుడు 5 + 6 + 2 = 13 ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజ్ DEF మై ఫంక్షన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు DEF మై ఫంక్షన్ n అనేది ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ రిటర్న్ లాంబ్డా. ఇప్పుడు మనం ఫంక్షన్లో లాంబ్డాస్ని రాస్తున్నాం. రిటర్న్ లాంబ్డా a×n. a అనేది ఆర్గ్యుమెంట్ అండ్ సింగిల్ ఎక్స్ప్రెషన్ a×n అని ఇచ్చాము. దానికి వాల్యూస్ ఇవ్వలేదు. ఇప్పుడు మై డాబ్లర్ ఈక్వల్ టు మై ఫంక్షన్ ఆఫ్ 2. ప్రింట్ మై ఆఫ్ మై డాబ్లర్ ఆఫ్ 11. 2 అనేది nకి ఇచ్చిన వాల్యూ, 11 అనేది aకి ఇచ్చిన వాల్యూ. సపోజ్ మనం ఒక వేరియబుల్ నేమ్ తీసుకున్నాం, మై డాబ్లర్ అనేది. 11 × 2 22 అది మనకి ప్రింట్ అయింది. ఇప్పుడు 11 × 2 a×n అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కాబట్టి దానికి వాల్యూస్ 2 and 11 ఇచ్చారు కాబట్టి
ఫంక్షన్స్లో మనకి ఇలా లాంబ్డాస్ని ప్రింట్ చేసుకున్నాము. దిస్ ఈజ్ అప్ టు లాంబ్డాస్. అండ్ నౌ పైథాన్ అరేస్. పైథాన్లో అరేస్ని డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయలేం, లిస్ట్ ద్వారా అలా యాక్సెస్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. పైథాన్ డస్ నాట్ హ్యావ్ built in సపోర్ట్ ఫర్ అరేస్. పైథాన్లో అరేస్కి బిల్ట్ ఇన్ సపోర్ట్ లేదు. వీ యూజ్ లిస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ అరేస్. పైథాన్ డస్ నాట్ హ్యావ్ బిల్ట్ ఇన్ సపోర్ట్ ఫర్ అరేస్. లిస్ట్ కెన్ బి యూజ్డ్ ఇన్స్టెడ్. దిస్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ అరేస్. అండ్ నౌ వీ గోనా రైట్ to work with arrays. You have to import library like numpy libraries అలా అన్నమాట. ఎందుకంటే అరేస్కి బిల్ట్ ఇన్ సపోర్ట్ లేదు కాబట్టి మనం లిస్ట్ని లేకపోతే లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మనం లిస్ట్ని యూజ్ చేసి అరేస్ని ఎలా అనేది ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్లో చూద్దాం. సిమిలర్గా ఉంటుంది లిస్ట్కి. ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ కార్స్ తీసుకుందాం. లిస్ట్లో ఎలా రాస్తారు? స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని డబుల్ కోట్స్ ఇచ్చి ఒక 3 ఐటమ్స్ తీసుకుందాం. లైక్ కార్స్, ఫోర్డ్, వోల్వో అండ్ we'll write BMW. ఇలా మనం లిస్ట్ని క్రియేట్ చేసాము. అరేస్ని లిస్ట్లోనే యాక్సెస్ చేస్తాం కాబట్టి ఇంకా ఇవి అరేసే. ఇలా మనం ఒక అరే క్రియేట్ చేసాము. అండ్ మనం ఇప్పుడు ప్రింట్ చేద్దాం. x = cars of 0 అండ్ ప్రింట్ x. కార్ ఆఫ్ 0 అంటే ఫోర్డ్. ఎందుకంటే 0, 1, 2 ఇలా మనం యాక్సెస్ చేస్తాం కాబట్టి కార్ ఆఫ్ 0 అంటే మనకి ఫోర్డ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇది యాక్సెసింగ్ అరే ఐటమ్స్. నెక్స్ట్ వేరేది లైక్ మాడిఫై అరేస్ చూద్దాం. మాడిఫై ఎలా చేస్తారు అరేస్లో విత్ యూజింగ్ లిస్ట్ ఓన్లీ. మాడిఫై అంటే సపోజ్ కార్ ఆఫ్ 0 = అంటే ఫోర్డ్ని మాడిఫై చేద్దాము. ఫోర్డ్ ప్లేస్లో టయోటా యూజ్ చేద్దాం. కార్ ఆఫ్ 0 ప్లేస్లో టయోటా రావాలి, ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు రన్ చేద్దాము. నెక్స్ట్ ప్రింట్ కార్స్. ఇప్పుడు కార్స్ ప్రింట్ అయితే ఫోర్డ్ అనేది ప్రింట్ అవ్వదు. ఇలా మనం మాడిఫై చేస్తాము అరేస్ని. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ అరేస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లెంత్కి మన లెంత్ సింటాక్స్ ఉంది కదా, లెంత్ ఆఫ్ ద కార్స్. ఇప్పుడు ఆ సింటాక్స్ యూస్ చేద్దాము. x = లెంత్ ఆఫ్ కార్స్ అండ్ ప్రింట్ x. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి లెంత్ అనేది 3 అని ప్రింట్ అయింది. ఫోర్డ్, వోల్వో అండ్ BMW. దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద అరేస్. నెక్స్ట్ లూపింగ్ అరేస్. లూప్స్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాము. లూప్స్ ఎలా యూజ్ చేస్తారంటే సపోజ్ ఫర్ లూప్ ఫర్ x ఇన్ కార్స్. ఫర్ x అంటే xలోనే ఫోర్డ్, వోల్వో అండ్ BMW వాల్యూస్ అనేవి స్టోర్ అయి ఉన్నాయి. x ఇన్ కార్స్ అంటే అన్నీ 1 by 1 ప్రింట్ అయ్యాయి. ఫోర్డ్, వోల్వో అండ్ BMW అవుట్పుట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి యాడింగ్ అరేస్. అరేస్ ఎలా యాడ్ చేస్తారు? సపోజ్ కార్స్ డాట్ అపెండ్ అంటే లాస్ట్లో న్యూ ఐటమ్ని ఎలా యాడ్ చేస్తాము? సపోజ్ ఇప్పుడు మనం హోండాని యాడ్ చేద్దాము. లాస్ట్లో అపెండ్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తారంటే లాస్ట్లో ఒక న్యూ ఐటమ్ని యాడ్ చేయడానికి. ఇదిగోండి హోండా అనేది లాస్ట్లో న్యూ ఐటమ్ లాగా యాడ్ అయింది. ఇలా మనం అపెండ్ మెథడ్ యూజ్ చేసి యాడ్ చేసాము. నెక్స్ట్ రిమూవ్ అరేస్. ఎలా రిమూవ్ చేస్తామంటే పాప్ మెథడ్. పాప్ ఆఫ్
0, 1, 2 ఇలా మనం వాల్యూస్ ఇవ్వాలి. 1, 2 అంటే BMW అనేది రిమూవ్ అయిపోతుంది. పాప్ మెథడ్ యూజ్ చేస్తే రిమూవ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ మెథడ్. రిమూవింగ్ అరీస్లో ఇది సెకండ్ మెథడ్. రిమూవ్ ఆఫ్ ఫోర్డ్. పాప్ అయితే మనం నంబర్స్ ఇవ్వాలి. రిమూవ్ అయితే మనం డైరెక్ట్గా ఏది రిమూవ్ చేయాలో ద ఐటమ్ నేమ్ ఇవ్వాలి. లైక్ ఫోర్డ్. ఇప్పుడు ఫోర్డ్ రిమూవ్ అయిపోయి మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి అరే మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించిన పాప్, రిమూవ్ ఇవన్నీ కూడా అరే మెథడ్సే. ఇంకా ఎక్స్ట్రాగా ఏమేమి ఉన్నాయో కూడా నీకు రాసి చూపిస్తాను. సపోజ్ అరే మెథడ్స్ ఏమేమి ఉన్నాయంటే అపెండ్ మెథడ్, క్లియర్ మెథడ్. ఇందాక నేను పాప్, అపెండ్, రిమూవ్ ఇవన్నీ చూపించాను కదా, ఇలానే ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేస్తారు. ఇంకా ఏమేమి మెథడ్స్ ఉన్నాయంటే కాపీ మెథడ్, కౌంట్ మెథడ్, ఎక్స్టెండ్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ మెథడ్, నెక్స్ట్ ఇన్సర్ట్ మెథడ్ అండ్ పాప్ మెథడ్. ఇందులో కొన్ని మీకు చూపించాను. రిమూవ్ మెథడ్, ఇలానే ఈ మెథడ్స్ అన్నీ యూజ్ చేస్తారు. రివర్స్ మెథడ్. ఈ మెథడ్స్ అన్నీ మన వీడియోస్లో ఆల్రెడీ అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. గో అండ్ వాచ్.